మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 146వ కీర్తన 6వ వచనము. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ప్రియ దైవజనమా, ఆదికాండం 35వ అధ్యాయము 12వ వచనములో దేవుడు అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చెదను అని యాకోబుతో పలుకుతూ ఉన్నాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానమును, ఇస్సాకుతో చేసిన వాగ్దానమును ఇప్పుడు మరలా దేవుడు యాకోబుకు చేస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, తరాలు మారినా, సంవత్సరాలు దొర్లినా దేవుని వాగ్దానము మారదు. మన స్థితిగతులు మారినా దేవుడు వాగ్దాన నెరవేర్పు దిశగా మనలను, మన బిడ్డలను నడిపిస్తాడు. సమస్తము సమకూడి జరుగునట్లుగా ఒక ప్రణాళికలో నడిపిస్తాడు. ఆ క్రమంలో జరుగుతున్న సంభవాలు మనలను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, నిరాశ నిస్పృహలకు గురి చేస్తాయి, అసాధ్యము అనిపించేలా చేస్తాయి. యాకోబు ఇంటి నుండి పారిపోవడం, ఏశావు యాకోబును చంపాలి అని తలంచడం, లాబాను చేతిలో యాకోబు మోసపోవడం, షెకెములో యాకోబుకు ఎదురైన పరాభవం, ఈ పరిస్థితులు ఏవి యాకోబు పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను మార్చలేకపోయాయి. యాకోబు మోసగాడిగా బ్రతకడం దేవుని తలంపు కాదు. అతడు ఇశ్రాయేలుగా మార్చబడడం దేవుని తలంపు. తన జనాంగానికి మూలపితరుడు కావాలన్నది దేవుని తలంపు. తన పితరులకు చేసిన వాగ్దాన నెరవేర్పు యాకోబులో కొనసాగింపబడాలి అని దేవుని తలంపు. దేవుడు చేస్తున్న వాగ్దానము కూడా అదే. ప్రియ దైవజనమా, అది నెరవేరకుండా మనుషులెవ్వరూ అడ్డుపడలేరు, పరిస్థితులేవి ఆటంకపరచలేవు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నీవు ఎన్నో వాగ్దానములు పొంది ఉంటావు. వాటి నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. కానీ ఆ నెరవేర్పు జరుగుతుంది అనే నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఈ వాక్యము వింటూ ఉన్నట్లయితే ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సముద్రాన్ని, గాలి తుఫానులను గద్దించిన దేవుడు నీ వాగ్దాన నెరవేర్పుకు ప్రతికూలముగా ఉన్న పరిస్థితులను గద్దించగలడు. సమాధి ముందు రాయిని దొర్లించిన దేవుడు నీ వాగ్దాన నెరవేర్పుకు అడ్డుబండగా నిలిచిన వ్యక్తులను నీ జీవితంలో నుండి దొరలించగలడు. కుళ్ళిన లాజరు దేహాన్ని సజీవముగా లేపిన దేవుడు, తన పునరుద్ధాన బలమును ప్రకటించిన దేవుడు, అడుగంటిన నీ ఆశలను చిగురింప చేయగలడు. ఇక నెరవేరదు ఆ వాగ్దానము అని నీవు కృంగిపోనవసరం లేదు. ప్రియ దైవజనమా, ఎందుకంటే చదవబడిన మూలవాక్యము ప్రకారము మన దేవుడు మాట తప్పని దేవుడు. అవును ప్రియ దైవజనమా, ఆయన మాట్లాడే దేవుడు మాత్రమే కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీ జీవితంలో ఏ మాట అయితే ఇచ్చి ఉన్నాడో ఆ మాటను తప్పక నెరవేరుస్తాడు. ఈ భూమి ఆకాశములు గతించిపోవచ్చు, కానీ దేవుని మాటలు గతింపవు. నీ వాగ్దాన నెరవేర్పుకు నీవు ఎంతో సమీపముగా ఉన్నావు. నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి అంటే, నీ వాగ్దాన నెరవేర్పుకు ఆటంకంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు అంటే విడుదల సమీపంగా ఉంది, వాగ్దాన నెరవేర్పు సమీపంగా ఉంది. భయపడకు, దిగులు పడకు, కృంగిపోకు. ఎందుకంటే
నీవు నమ్మిన దేవుడు మాట తప్పని దేవుడు. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మాట తప్పని దేవునిగా మా జీవితాలలో ఇంతవరకు మీరు కనపరచిన విశ్వసనీయతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ వాక్యము వింటున్న బిడ్డలు ఎందరూ తమ జీవితాలలో మీరు చేసిన వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఘడియ వారి జీవితాలలో సమీపించినట్లు మీ హస్తాన్ని చాపండి ప్రభువా. కాలగతులు మీ వశమై ఉండగా వారు పొందుకున్న వాగ్దాన నెరవేర్పును కనులారా చూచి నిన్ను స్తుతించే ధన్యతను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ శిశువు పుట్టినప్పుడు ధర్మశాస్త్ర కాలములో స్త్రీ 66 దినములు తన రక్తశుద్ధి కొరకు కడగా ఉండవలెనని దేవుడు సెలవిచ్చెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.